సో హలో ఫ్రెండ్స్, ఇవాళ ఒక మంచి వీడియోతోని మంచి హెల్తీ రెసిపీతోనైతే మీ ముందుకైతే నేను వచ్చాను. అసలు హై ప్రోటీన్ ఫుడ్ అండి ఇది. రోజుకు ఒక లడ్డు కానీ లేకపోతే వీటితో రొట్టె కానీ ఏదో ఒకటి చేసుకోండి, హెల్తీ అయితే ఉంటుంది. సో నేనైతే ఒక 10 రకాల గింజలను తీసుకొని వాటిని అన్నీ కలిపేసి నేనైతే పిండి అయితే పట్టించానండి. మీరు కూడా నేను ఏమేమి కలిపానో అవి కూడా ట్రై చేయండి. మంచి హెల్తీ హై ప్రోటీన్ ఫుడ్ అయితే వస్తుంది. సో ముందుగా నేను తెల్ల బొబ్బర్లు, వీటిని అలసందలు అంటారండి. సో తెల్ల బొబ్బర్లను తీసుకున్నాను, ఒక 1/2 kg తెల్ల బొబ్బర్లు. సో ఆ తర్వాత ఇంకా ఎర్ర బొబ్బర్లు కూడా దొరుకుతాయండి ఇవి. సో అవి కూడా ఒక 1/2 kg అయితే తీసుకొని కలిపేశాను. సో ఫస్ట్ మనం తెల్ల బొబ్బర్లు, సో వాటిని అలసందలు అంటారు, ఇవి ఎర్ర బొబ్బర్లు అండి. ఇవి కూడా తీసుకొని అందులో కలిపేశాను. ఇప్పుడు మూడవది నల్ల బొబ్బర్లు, సో నల్ల అలసందలు. సో 3 రకాల బొబ్బర్లు అయితే మనకు వచ్చాయి ఇక్కడ, తెల్లవి, ఎర్రవి, ఇప్పుడు నల్లవి. సో 3 1/2 kg 1/2 kg అయితే నేను కలిపాను. సో ఇది మంచి హై ప్రోటీన్ మనకు గింజలతో తయారు చేసుకుంటాం మనం ఇప్పుడు. సో ఆ తర్వాత మీరు పెసర్లను కూడా మంచి పెసర్లను తీసుకొని ఒక 1/2 kg అయితే నేను వీటిని యాడ్ చేయడం అయితే జరిగింది. ఇది 4వ రకం అండి ఇది. సో ఆ తర్వాత పెసర్లు కలిపిన తర్వాత సోయాబీన్స్ కూడా నేను ఒక 150 grams అయితే సోయాబీన్స్ తీసుకొని, సో అవి కూడా ఇందులో వేసేసాను. ఈ సోయాబీన్స్ కానీ సోయా పాలు కానీ చాలా హెల్తీకి అయితే చాలా మంచిదండి. షుగర్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కార్బోహైడ్రేట్స్ తగ్గించాలి అంటారు కదా, సో వాళ్ళకైతే ఇవి పర్ఫెక్ట్ రెసిపీ ఇప్పుడు మనమైతే చేస్తూ ఉంది. ఈ సోయాబీన్స్ తర్వాత రాజ్మాను కూడా నేను ఒక 1/2 kg తీసుకున్నానండి. ఆ 1/2 kg రాజ్మా గింజలను కూడా ఇందులో వేసేసాను. చూడండి, మనం 3 రకాల బొబ్బర్లు, పెసర్లు, సోయాబీన్స్, ఇప్పుడు రాజ్మాను కూడా అందులో కలిపామండి. సో రాజ్మా కలిపిన తర్వాత ఇప్పుడు వీటిని అనుములు అంటారండి. అంటే సేమ్ మనకు చిక్కుడు గింజల్లాగా ఉంటాయి, సో వీటిని అనుములు అంటారు. ఈ అనుములను కూడా ఒక 1/2 kg తీసుకొని అందులో వేసేసుకున్నాను గిన్నెలో. సో అనుముల తర్వాత ఉలవలు కూడా నేను ఒక 150 grams ఉలవలను కూడా తీసుకున్నానని, ఒక మంచి హై రిచ్ ప్రోటీన్ ఉలవలను కూడా తీసుకొని అందులో మిక్స్ అయితే చేసేసుకున్నాను. సో ఉలవల తర్వాత కొన్ని శనగలు కూడా తీసుకున్నానండి. ఈ శనగలను కూడా ఒక 1/2 kg తీసుకొని సో అందులో వేసేసాను. 3 రకాల బొబ్బర్లు, పెసర్లు, ఉలవలు, రాజ్మా, అలాగే ఇప్పుడు శనగలను కూడా అందులో కలిపేశాను. సో ఇప్పుడు ఇవన్నీ మంచిగా కలిపేసుకోండి, పైనకి కిందకి. సో కొందరికైతే ఇలాంటి గింజలు ఉంటాయని కూడా తెలియని వాళ్ళు చాలామంది ఉంటారండి. ఇదైతే మంచి హెల్తీ హై ప్రోటీన్ అనేది ఫుడ్ అండి ఇది. దీన్ని కనుక పిండి పోసుకొని, సో పిండి పట్టించుకొని దీంతో మీరు చపాతి అంటే రొట్టెలాగైనా చేసుకోవచ్చు, గడకలాగైనా పట్టించుకోవచ్చు, లేకపోతే లడ్డూలాగా బెల్లంతో కలిపైనా నేను ఆ పిండిని తినవచ్చు, లేకపోతే దోశ అయినా పోసుకోవచ్చు అండి. నేను వీటన్నిటినీ కలిపి మొత్తంగా నేనైతే ఇప్పుడు పిండి అయితే పట్టిస్తాను. అలాగే చివరిలో నేను కొద్దిగా మొక్కజొన్నలు కూడా ఒక 150 grams మొక్కజొన్నలు కూడా కలిపానండి. సో హై ఫైబర్ ప్లస్ ప్రోటీన్ కోసం మొత్తం ఈ డిష్ని అయితే, ఈ పిండిని అయితే నేనైతే ప్రిపేర్ అయితే చేస్తున్నాను. సో వీటన్నింటినీ కలిపి ఒక్కసారి అయితే నేను పిండి పట్టించిన తర్వాత మీకైతే చూపెడతానండి. ఒక్కసారి ఏమేమి కలిపానో మళ్ళీ ఒకసారి మీరు రివైండ్ చేసి అయితే చూడండి. హై ప్రోటీన్ అండ్ హై ఫైబర్ కల్లా ఫుడ్ అండి అది. సో మీరు కూడా దీన్ని అయితే ఏమేమైతే మనం ఇందులో యూజ్ చేసామో సేమ్ అవే తీసుకోండి. అంత కాస్ట్లీ కూడా ఏముండాయండి, ప్రతి ఒక్కటి 1 kg 40 రూపీస్ 50 రూపీస్ వరకే ఉంటాయి. మరీ కాస్ట్లీ కూడా ఏం కాదు, కానీ హై ప్రోటీన్ ఫైబర్ ఫుడ్ అయితే మీకైతే దొరుకుతుంది ఇక్కడ. సో ఈ వీడియోని అయితే ఇప్పటివరకు చూశారు, చాలామంది అయితే చూస్తూ ఉన్నారు, కాబట్టి వాళ్ళందరికీ అయితే థ్యాంక్స్ అయితే చెప్తా ఉన్నాను. అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం, షేర్ చేయడం, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, ఉంటా మరి, బాయ్.